సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం తీశారండి. 15వ వచనం. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణములకు తగినది ఏది ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారందరూ వీరిని చంపివేసి మాకు బర్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు చెడ్డోడికి మంచి రోజులు, మంచోడికి చెడ్డ రోజులు. లేకపోతే ఎలా రాసుకుంటారంటే, చెడ్డవానికి మంచి స్థితి, చెడ్డవానికి మంచి స్థితి, మంచివానికి చెడు స్థితి. ఏంటి ఇందులో ఉన్న విధానం అని చూస్తే, ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివారు, మనకు ఈ గ్రంథంలో ఎవరు కనబడుతున్నారు ఇక్కడ అంటే, ఇప్పుడు చదవబడిన ఇందులోని ఎవరు కనబడుతున్నారు అని మనం గ్రంథంలో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మీకు వాక్యం చదవగానే అర్థమవుతుంది. విషయం గమనించండి. సాతాను ఎవరిని పట్టుకుంటాడనంటే, ఒంటరిగా ప్రార్థన పెట్టే వారిని పట్టుకుంటాడు, ఒంటరిగా వాక్యం వినేవారిని పట్టుకుంటాడు. మరి ఎవరిని పట్టుకోడంటే, పబ్లిక్గా జనం ఎక్కువ ఉన్న చోట మీటింగ్స్ పెడతారు చూశారు, అక్కడ చెప్పే సేవకుడిని ఏమనడు, తర్వాత వినే విశ్వాసుల్ని ఏమి అనడు. ఎందుకనంటే అక్కడ జనాభా ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. అంతమందిలో బాక్సులు పెట్టి మాట్లాడుతూ ఉంటే సాతాను పారిపోతాడు. ఆడ సాతాను పారిపోతే నిద్ర వచ్చిద్దా? నిద్ర రాదు, ఆవింతలు రావు. చక్కగా వాక్యం వినబుద్ధి అవుతుంది. సాతాను ఎక్కడైతే ఉంటాడో అక్కడ నిద్ర వస్తుంది, వాక్యం కూడా వినలేరు. ఇప్పుడు 10 మంది ఉన్న చోట ఉంటాడా అంటే 10 మంది ఉన్న చోట ఉండడు. 10 మంది ఉన్న చోట అక్కడ డిస్టర్బ్ చేస్తానంటే చేయడు. ఎక్కడ చేస్తారు? ఎవరిని డిస్టర్బ్ చేస్తారనంటే ఒంటరిగా ఉన్నవారిని టార్గెట్ చేస్తారు అపవాది. ఇంకో విషయం ఏంటంటే, ధనవంతులను చూడండి, వాళ్ళు ఏ విధంగా ఉంటే వాళ్ళ దగ్గర ధనం ఉండిద్ది, అంతా ఉండిద్ది, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయడం? టార్గెట్ చేయడం. ఎవరిని చేస్తారనంటే పేదవారినే చేస్తారు. అసలు ఈ రోజున మనిషి చూడండి, ధనం ఉన్నోడేమో అసలు ఎంత మంచిగా బ్రతుకుతున్నాడో, ధనం లేని వాడేమో ఎన్ని బాధలు పడుతున్నాడో.
ఎక్కడ లేనన్ని బాధలు, అప్పులు, వీళ్ళకే మళ్ళీ ఏమొస్తున్నాయి? శ్రమలు, బాధలు, ఇవన్నీ మొత్తం కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మంచోడికేమో చెడ్డ రోజులు, చెడ్డోడికేమో మంచి రోజులు. అంటే ఇక్కడ చెడ్డవాడు ఎవడంటే ఎవరనంటే ఎవరో బర్బా ఎవరు? బందిపోటు దొంగ. ఆ బందిపోటు దొంగ అతను ఏం చేసిండు? ఇక్కడ మనం చూస్తే 19వ వచనం, వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తం, నరహత్య నిమిత్తం చెరసాలలో వేయబడిన వాడు. చూశారంటే అల్లరి నిమిత్తం, నరహత్య నిమిత్తం ఎక్కడ వేశారంట? చెరసాలలో వేశారంట. ఈ చెరసాలలో వేసిన వ్యక్తిని మరి అక్కడున్న ప్రజలు ఏం చేశారు? విడుదల చేయమని చెప్పారు. అడిగి విడుదల చేయమని ఏం చేశారు? కేకలు వేశారు. బర్బాను విడుదల చేయండి, యేసుని శిక్ష సిలువ వేయండి అని చెప్పారు. ఏ మాటలో డీజే బాక్సులు పెట్టి మైకులో చెబితే ఆ బేస్మెంట్కి మనిషి మాట్లాడే మాటకి మనిషి అట్ట చూద్దాం. అదే ఎలాంటి సాట చెప్పిన వాక్యం వినాలంటే ఏం వింటావులే అనుకుంటారు. కానీ అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేది ఒకటే. కానీ తేడా ఎక్కడుంది? సౌండ్లో తేడా ఉంది. బైబుల్ ఒకటే, చెప్పే వ్యక్తి ఒకటే, మొత్తం ఒకటే, కానీ సౌండ్లో తేడా ఉంది. ఈ చెడ్డవాడికి మంచి రోజులంటే బర్బాను ఎక్కడ చెరసాల్లో నుంచి విడుదల చేయమన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వీడికి ఎలాంటి రోజులు? బర్బాకే మంచి రోజులే. వాడు ఇంకా అల్లరి చేయొచ్చు, ఇంకా నరగత్తులు చేయొచ్చు, ఇంకా చేయొచ్చు, ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు, వాడి మనసుకు వచ్చినట్టు, ఆయన మనసు వచ్చినట్టు తిరగచ్చు. ఎవరైనా బర్బా. భాష మార్చుకోవాలండి. బైబిల్లో ఉన్న వారిని వాడు వీడు అవన్నీ అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడునైనా కానీ దేవుడు ఎందుకు రాపించున్నారంటే మా గురించి మనం ప్రతి ఒక్కరి గురించి కూడా తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకోవడం కోసం దేవుడు రాపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడుగా ఉన్నారు, నీతిమంతుడుగా ఉన్నారు. మంచిగా ఆయన జీవితం, ఆయన జీవించిన కాలం, ఆయన ఉన్న విధానం ఎంతో అద్భుతంగా ఆయన జీవించారు. ఏ లోపం లేకుండా జీవించారు. అలాంటి ఆయన్నే ఎక్కడేమన్నారు వీళ్ళందరూ? కేకలు వేశారంట. అక్కడ చెప్తున్నారు చూడండి ఏమని. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినాను. వారు వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. చూశారంటే కేకలు వేశారంట. మంచి వారిని ఏం చేయమన్నారు? కేకలు వేశారు. కేకలు వేస్తే ఏం చేశారు? సిలువ వేశారు. మంచి ఆయనకేమో ఈయన ఏం చేశారు? చెరసాల్లో వేశారు, సిలువ వేశారు. చెడ్డవాడినేమో విడుదల చేశారు. చూశారంటే ఆనాడు ఉన్న ప్రజలు, ఆనాడు ఉన్న సమాజం ఈనాడు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. సేవకుల్లోనైనా విశ్వాసుల్లోనైనా ఏదో ఒక లోపం ఉన్న వారిని ఏం చేస్తారు? మిద్దెల మీదకి ఎక్కేస్తారు. మంచిగా జీవించే వారిని ఏం చేస్తారు? దింపేస్తారు. ఇక్కడ జరిగిన విధానం ఇదే. ఏం జరిగింది? చెడ్డవాడిని విడుదల చేశారు, మంచి ఆయన్ని ఏం చేశారు? సిలువ వేశారు. చెరసాల్లో వేశారు, సిలువ వేశారు. మంచివానికి చెడ్డ రోజులు, చెడ్డవానికి మంచి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మా అందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. క్రీస్తుని ఎంత హింసించిన ఆయన ఈ చెప్పిన విధానం ఒకటే. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు వీరిని క్షమించమని చెప్పి ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే అంతేనండి, క్షమించలేదు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంత
ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కట్న హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తారు అందరికీ